హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. బాగున్నారా? నేను దివ్య వెసల్‌కేమన్ నుంచి. యూఏఈలో నా డ్రైవింగ్ లైసెన్స్ జర్నీ ఎలా జరిగిందో చూసేద్దాం రండి. ఫస్ట్ ట్రాఫిక్ ఫైల్ ఓపెన్ చేశాము. ఫైల్ ఓపెన్ చేయడానికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనకు ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఎమిరేట్స్ ఐడీ, పాస్‌పోర్ట్, ఐ చెకప్ సర్టిఫికేట్, టెండెన్సీ సర్టిఫికేట్ ఉండాలి. ఫైల్ ఓపెనింగ్ ప్రాసెస్ మన టైపింగ్ సెంటర్స్‌లోనే చేసుకోవచ్చు. లేదంటే బెల్హాసా డ్రైవింగ్ సెంటర్స్‌లో కూడా ఓపెన్ చేస్తారు. మేమైతే యూఏఈ పాస్ అండ్ ఎంఓఐ యాప్ యూజ్ చేసి ఫైల్ ఓపెన్ చేసాము. ట్రాఫిక్ ఫైల్ ఓపెనింగ్‌కి 300 దిరమ్స్ చార్జ్ చేశారు. మనం అన్ని డాక్యుమెంట్స్ క్లియర్‌గా సబ్మిట్ చేసేస్తే యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే రిజెక్ట్ అయిపోతుంది. నాది ఒకసారి రిజెక్ట్ అయిపోయింది. ఎందుకంటే నాది ఫ్యామిలీ వీసా కదా! సో, హస్బెండ్ పాస్‌పోర్ట్ అండ్ ప్రూఫ్స్ అవి చూపించాలనేసి నాకు మెసేజ్ వచ్చింది. సో, నేను అవన్నీ సబ్మిట్ చేశాక నాకు అప్రూవ్ చేశారు. వన్స్ అప్రూవ్ అయితే మళ్ళీ మనం బెల్హాసా ట్రైనింగ్ సెంటర్‌కి వెళ్లి థియరీ టెస్ట్‌కి అప్లై చేయాలన్నమాట. థియరీ టెస్ట్‌కి మనకి 1100 దీరం చార్జ్ చేస్తారు. మనీ పే చేశాక మనకి ఒక సేఫ్టీ డే క్లాసెస్ కోసం ఒక డే ఇస్తారనమాట. అప్పుడు మనం అటెండ్ అవ్వాలి ఆ క్లాస్‌కి. తర్వాత ఆన్‌లైన్ క్లాసెస్‌కి మనకి లింక్ ఇస్తారు. అందులో లెసన్స్ ఇంకా మాక్ టెస్ట్ అన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక మనం వాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్తే వాళ్ళు మనకి ఎగ్జామ్ డేట్ ఇస్తారు. ఇదే బెల్‌హౌసా డ్రైవింగ్ సెంటర్ అసలకేమో మనం ఇక్కడికే రావాలి. అప్లై చేయాలన్నా, ఫీ పే చేయాలన్నా అండ్ టెస్ట్ ఇక్కడికే వచ్చి రాయాలి. నేను థియరీ టెస్ట్‌కి ఎలా ప్రిపేర్ అయ్యాను, ఎగ్జామ్‌లో ఎంత స్కోర్ చేశాను, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. ప్లీజ్ డూ ఫాలో. Thank you for watching. Please like, share and subscribe to my channel.